అతడు గత 15 ఏళ్ల నుంచి లాటరీలు కొంటూనే ఉన్నాడు. నెంబర్లు మార్చాడు. గూగుల్ సజెస్ట్ చేసిన లక్కీ నెంబర్లతో లాటరీ టికెట్లు కొన్నాడు. కానీ లక్ మాత్రం కలిసి రాలేదు. అలా అని అతడు లక్ పై నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేదు. 15 ఏళ్లుగా లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నాడు. ఏదో ఒకరోజు లక్ తగలకపోతుందా, సుడి తిరగకపోతుందా అని అనుకున్నాడు. అదే అతనికి జాక్పాట్ కొట్టేలా చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది. కలలో కూడా ఊహించని కోట్లను లాటరీ రూపంలో ఖాతాలో పడేలా చేసింది. తాను తన అదృష్టంపై పెట్టుకున్న నమ్మకం కనక వర్షాన్ని కొనిపించింది. అయితే అతడు ఇంకో లక్కీయెస్ట్ భారతీయుడు కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో చాలా మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో లాటరీ టికెట్లను కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ లక్కీ పర్సనే కేరళకు చెందిన పివి రాజన్. ఇతడు సౌదీలో స్థిరపడగా గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. కానీ ఎప్పుడు ఏ ఒక్క లాటరీ కూడా తగలలేదు. అలా అని ఆయన ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఎప్పుడో ఒకప్పుడు లక్ కలగకుండా ఉండదని లాటరీలు కొనడం మాత్రం మానలేదు. దీంతో ఆయనకు ఎట్టకేలకు ఈ భారీ జాక్పాట్ తగిలింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హాములు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 61.37 కోట్లు గెలుచుకున్నారు. అయితే పివి రాజన్ నవంబర్ 9న 282824 నెంబర్తో లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. తాజాగా నిర్వహించిన సిరీస్ 281 డ్రాలో ఆయన టికెట్ కే ఫస్ట్ ప్రైజ్ లభించింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ రాజన్ కు చెప్పగా ముందు ఆయనకు నమ్మకం కలగలేదు. కానీ తర్వాత విషయం నిజమేనని తెలిసి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత సిరీస్ విజేత మరో భారతీయుడైన శరవరన్ చేతుల మీదుగా ఈ డ్రా తీయడం విశేషం. ఈ డ్రాలోనే మరో 10 మందికి అదృష్టం వరించింది. కాన్సోలేషన్ బహుమతులు అందుకోవడంతో ఒక్కొక్కరికి 10,000 దిర్హాములు అంటే 2.45 లభించగా వారిలోనూ 3 భారతీయులు ఉండటం గమనార్హం. అయితే 61 కోట్ల లాటరీ ప్రైజ్ మనీ గెలుచుకున్న పివి రాజన్ మాత్రం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రైజ్ మనీని తన 15 మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ప్రకటించడం ఆయనలోని ఉదారత్వాన్ని బయటపెడుతోంది. మొత్తానికి లాటరీ టికెట్లు తగిలిన వాళ్ళు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవ్వడంతో చాలా మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో లాటరీ టికెట్లను కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మన చేతి రేఖల్లో లక్ గీత ఉంటే చాలు, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సుడి తిరిగి తీరుతుంది. కానీ అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ వన్స్ అదృష్టం తలుపు తడితే మాత్రం జిందగీ మారిపోతుంది. ఇది కలనా నిజమా అని మనల్ని మనమే గిల్లుకోవాలి. ఈ ఆనందానికి అవధి ఉండదు. ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం లక్ అంటే వీడిదేరా అని ఆశ్చర్యపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో మన భారతీయులు ఇతర దేశాల్లో తన అదృష్టాన్ని పరిశీలించుకునే క్రమంలో రాత్రికి రాత్రి కోటీశ్వర్లైపోతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ యువకుడు తన తల్లి పుట్టినరోజు ఆధారంగా లాటరీ టికెట్ కొనుగోలు చేసి జాక్పాట్ కొట్టేశారు. 1 కాదు 2 కాదు ఏకంగా 240 కోట్లు గెలుచుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే యూకే చరిత్రలో అంత లాటరీ అమౌంట్ గెలుచుకున్న లక్కీ పర్సన్ గా కూడా ఖమ్మం కుర్రాడే నిలిచాడు. అదేవిధంగా ఈ ఏడాది సెప్టెంబర్లో కూడా దుబాయ్లో నివసిస్తున్న మరో భారతీయ పౌరుడు సందీప్ కుమార్ ప్రసాద్ అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 15 మిలియన్ దిర్హాములు అంటే కరెన్సీలో 35 కోట్లు గెలుచుకున్నాడు.